ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ జ్యువెలరీ పెరల్చమ్ ఫేర్ యొక్క 16వ ఎడిషన్ నేడు హాల్ 4 ఐటెక్స్ హైదరాబాద్లో ప్రారంభించారు. హెచ్జేఎఫ్ 2024ను ఒక ప్రీమియర్ ఈవెంట్గా ఇన్ఫార్మా మార్కెట్స్ ఇండియా నిర్వహిస్తుంది. దీనిలో 350 మంది ఎగ్జిబిటర్లు 750 మంది కంటే ఎక్కువ బ్రాండ్లను ప్రదర్శిస్తున్నారు. ఈ ఎక్స్పోలో 2 లక్షల కంటే ఎక్కువ తాజా డిజైన్లు 8,000 మంది వాణిజ్య కొనుగోలుదారులను ఆకర్షించనున్నాయని భావిస్తున్నారు. 2030 నాటికి రత్నాలు మరియు ఆభరణాల ఎగుమతులను $75 బిలియన్ పెంచాలనే భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక లక్ష్యానికి ఇది మద్దతిస్తుందని అన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమ ప్రారంభోత్సవం జె పరిమళ హనా నూతన్ ఐపీఎస్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేందర్ తాయల్, హెచ్జిఎంఏ అధ్యక్షుడు కైలాష్ చరణ్జీ, జంట నగరాల జ్యువెలరీ అసోసియేషన్ అధ్యక్షుడు జగదీష్ పర్షద్ వర్మ తదితరులు పాల్గొన్నారు. We have Jagdish Prasad Verma ji, who is sitting next to me, on my left, president of the. Sitting to my right is Hital Vakil. She represents IBJA. She is chairperson of the IBJA Ladies Wing. And sitting next to her are our partners. HJMA is Muttalbi has been our partners, founding partners for Hyderabad Jewelry Fair. So just to talk to you, and some of you have already heard. ఎంతో మంది మన దక్షిణ భారతదేశం నుంచి తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ షో ప్రదర్శన చేస్తున్నారు. వాళ్ళ యొక్క డిజైన్స్, వాళ్ళ యొక్క జ్యువెలరీ అంతా కూడా ఇది మన రాష్ట్రానికి, ముఖ్యంగా మన హైదరాబాద్ సిటీకి ఒక మంచి అవకాశం. ఇక్కడ చేస్తున్నందుకు బిజినెస్ కూడా చాలా పెరగడానికి ఉంటుంది. మరి హైదరాబాద్నే ఎందుకు కోరుకుంటున్నారు అని కొంతమంది వాళ్ళ యొక్క మాటల్లో మనం విన్నప్పుడు, ఇది మనకు హైదరాబాద్ చాలా సేఫ్ సిటీ, తర్వాత ఎకనామిక్ గ్రోత్కి చాలా అనువైన స్థలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అంటే కేవలము జ్యువెలరీ వ్యాపారస్తులే కాదు, ఏ వ్యాపారి అయినా కూడా మనకి వ్యాపారాన్ని హైదరాబాద్లో పెట్టాలి అని ఆశపడతాడు. ఎందుకంటే ఇది సేఫ్ సిటీ కాబట్టి ఇక్కడ వ్యాపారాలు పెరిగినప్పుడు ఉపాధి పెరుగుతుంది. అంతేకాకుండా లివింగ్ స్టాండర్డ్స్ కూడా పెరుగుతాయి. మనకు మన రాష్ట్రానికి ఇది ఒక గొప్ప అవకాశం. అందరు కూడా ఇక్కడికి చేరిన వాళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్ని పెంచుకోవడమే కాదు, మన హైదరాబాద్ పేరును కూడా గొప్ప చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి చాలా సంతోషం. And just now I heard Mukesh telling the market has grown 3 times. I am the person and my family has seen thousands of times growth in the business, because we are the jewelers who serve to Nizam of Hyderabad. And whatever jewelry even today we are selling, we go across the world and get the best pieces from the world and keep it our stock. And this is the trade, very honest and very reliable trade we are in. Whatever jewelry we sell today, after a few years we can buy it back for 2 or 3 times. So we are the family from served the Nizam of Hyderabad, the great Nizam of Hyderabad.